గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం మారదు కాలం. ఓబో రోజు రోజుకి నీ పాటల్లో సెగ ఎక్కువైపోతా ఉందిరా సన్నాసి. పొద్దున్నే అంత ఆవేశంగా శ్రీ గారి పాట ఎందుకు పాడుతున్నావురా? ఏమైందిరా నీకు? నాకేం కాలేదు మాయా, పాపం కంటి మీద కునుకు లేకుండా ఏళ్ల తరబడి చదివి కష్టపడి ఆ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు కొట్టినాం. 16,000 మంది నిరుద్యోగులు కష్టం చూసి నా గుండె తరుక్కుపోయింది. అందుకే ఈ పాట పాడా. ఓహో ఆ ముచ్చటా. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం పెట్టి 16,347 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను ఎంతో వేగంగా పారదర్శకంగా పూర్తి చేసింది కదరా. ఇప్పుడు వచ్చిన ఇబ్బందులేంటి? అదే కదమయ్యా విచిత్రం. ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళంతా స్కూల్లో చేరి పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా ఉంటే ఏడాది తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి ఆ కష్టాన్ని వెక్కిరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ లీక్ పురాణమే కదా నువ్వు చెప్పేది. దేశవ్యాప్తంగా జరిగిన నీటి పేపర్ లీక్ విషయాన్ని సాగ్గా చూపిస్తూ మన ఏపీడిఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయని నమ్మించడానికి కుట్రపూర్తి రాజకీయం మొదలెట్టారు రా సన్నాసులు. అవునమయ్యా, 5 ఏళ్ల పాటు ఒక్క డిఎస్సి కూడా పెట్టకుండానే కాలక్షేపం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత చక్కగా జరిగిన ప్రక్రియ పూర్తి చేసిన వాళ్ళ మీద రాళ్లు రువ్వుతున్నారు. వీళ్ళ దుర్మార్గానికి ఒక లెక్క ఉండదురా బాబు. అసలు ఈ డిఎస్సి జరగకుండా ఆపాలని అప్పట్లో కోర్టుల్లో 100ల సంఖ్యలో పిటిషన్లు వేయించింది ఎవరో అందరికీ తెలుసు. అన్నిటినీ దాటుకుని కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడేమో సిబిఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారు మయ్యా. ఇదంతా చూస్తుంటే పాపం ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ అయోమయంలోకి నెట్టేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. పక్క రాజకీయ ఎత్తుగడరా బాబు. నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీ బట్టి కఠోర దీక్షతో పోటీలో నెగ్గి ఉద్యోగాలు సంపాదించిన 16,347 మంది అభ్యర్థులు కష్టాన్ని వీళ్ళ ఫేక్ ప్రచారాలతో అవమానిస్తున్నారా. నిజంగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వాళ్ళు అందులో 1% నిజం ఉన్న కోర్టుకెళ్లి ఆధారాలు చూపించచ్చు కదమయ్యా. అలా చేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? ఏముందరా సన్నాసి, బురద చల్లడమే. ఇప్పటికే టీచర్లుగా బాధ్యతలు చేపట్టి పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ భవిష్యత్తును గాఢాంధకారంలోకి నెట్టాలనే ప్రయత్నం అంతే. అందుకే వీళ్ళు చేసే ప్రచారాల్లో పచ్చలేదని చాలా మంది విద్యావేత్తలు నవ్వుకుంటూ ఉన్నారటమయ్యా. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ఆధారం కూడా సంపాదించలేనివి వీళ్ళే. ఆధారాలు ఉంటే కదరా చేయడానికి. కేవలం సామాజిక మాధ్యమాల్లో దొంగ ఐడీల ద్వారా ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవునమయ్యా, గత జగన్ ప్రభుత్వంలో టీచర్ పోస్టులు ఊచేలేక 1000 మంది వయసు పైబడిపోయి అనర్హులుగా మారినప్పుడు నోరు విప్పని రాజకీయ నాయకులు ఇప్పుడు చక్కగా టీచర్ జాబులు చేసుకుంటే వాళ్ళని చూసి నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి పనికి మాలిన ప్రసారాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ బాస్కి యువత సుక్కలు చూపించాలరా ఓబు. అప్పుడు గాని వీళ్ళలో పరివర్తన రాదు. కరెక్టే చెప్పమ్మయ్యా. అందుకే డిఎస్సీలో జలగని ఉద్యోగాలు పొందిన టీచర్లంతా అంటే 16,000 మంది పైచిలకు మంది బయటకు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ని చుట్టుముట్టాలి. అప్పుడు కానీ జగన్ కి వాళ్ళ బ్లూ బ్యాచ్ కి ముచ్చామట్లు పొయ్యో అన్నమాట. బలి ఐడియా ఇచ్చారో బాబు. ఇలా చేస్తాను కానీ బుద్ధిరాదేమో. ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా 5 ఏళ్ల కాలం గడిపేసిన వైసీపీకి డిఎస్సీ అనే మాట మాట్లాడే అర్హత లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలమయ్యా, కొట్టును కొట్టుతోనే కొట్టాలి. అప్పుడు కానీ రాజకీయాలు ఆడే వాళ్ళకి సిగ్గురాదు. మా బాగా చెప్పారు బాబు. ఇదే తక్షణ కర్తవ్యం. తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి డిఎస్సీ జేఏసీ పిలిపివ్వాలా. అప్పుడు గాని తిక్క కుదరదు. అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.